వస్తున్న ఆందోళన మా కోసం కాదు, ఇది అదే ఉన్న ఈ బొమ్మ మీద ఉన్నవాడు చాలా ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ధనవంతుడు. ధనవంతుడు అంటే అటు ఇటు ధనవంతుడు కాదు, ఈ ప్రపంచంలోనే డబ్బుండల్లో వీడొకడు. అయితే వీడు ఈ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు చేసేటప్పుడు మనందరితో డబ్బులు వసూలు చేశాడు. గుజరాత్ లో డబ్బులు ₹1.59 అక్కడ కుదుర్చుకొని ₹1.49, ఇక్కడేమో ₹2.50 జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినాడు. లంచం కూడా 1750 కోట్ల రూపాయలు. ఇది మేము చెప్తున్నది కాదు, లేదా భారతదేశంలో ఎవరికి కూడా అంటే దమ్ము ధైర్యం లేదు వీడిని ఎదిరించే దమ్ము. అమెరికాలో కేసు బుక్ అయింది వీని మీద. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు 4 రాష్ట్రాల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన విచారణ జరిపించాలని చెప్పేసి అమెరికాలో కోర్టులో ఈరోజు కేసు నమోదు చేశారు. ఈ అదాని అనేటోడు ఎట్టుటోడంటే కోసిన తాళ్లకు పొడిసే పడిచాడు. విమానాశ్రయాలు అన్ని కొంటాడు, విమానాలు మాత్రం కొన్నాడు. విమానాశ్రయం కొని విమానం దిగితే డబ్బులు కట్టాలా. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అన్ని కూడా వీడే కొంటున్నాడు. ఇది ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఊగిపోతే ప్లాట్ఫారం టికెట్ $2 అయితే అదే వాడు కొంటే ఖచ్చితంగా ప్లాట్ఫారం టికెట్ వసూలు చేస్తాడు. ఎవరు రైల్లో అవుతున్నాడో వాని బాధ్యత. కానీ రైళ్ల కోసం ప్రభుత్వం భూములు ఇచ్చింది మనము, స్థలాలు ఇచ్చింది మనవి. ఇవన్నీ కూడా చేసుకుంటుంటే గెలిచిన కాళ్ళకు పట్టేటోడే వీడు అదాని. ఈ అదాని ఎవడో కాదు, నరేంద్ర మోడీకి బినామీ. కాబట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు ఆయన లంచం తీసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఆయన కూడా వస్తేనే ఎవరి మీద అంటే విద్యుత్ ఛార్జీల మీద 6007 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచినాడు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో అమలు చేస్తానంటున్నాడు. లేదా రైతులందరూ కూడా మీకు అందరికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా మోటార్లకు మీటర్లు ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నాడు, నేను ఫ్రీగా కరెంట్ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి దొంగోడు, ఆ కంపెనీలతో డబ్బులు తీసుకున్నాడు, నన్ను గెలిపించండి, నేను నిజాయితీ పరుణ్ణి, నా లెక్కతోటి ఎవరు లేరని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు. వచ్చిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడంటారు తప్ప వీని మీద విచారణ జరిపించి కనీసం కేసు కూడా పెట్టించలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకోసమే ఈరోజు ప్రజల తరపున కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఒక్కడే మాట్లాడుతున్నాం. ఈ దేశంలో ఎవరు తప్పు చేసినా అది తప్పే, ఎవరు తప్పు చేసినా తప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. నరేంద్ర మోడీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. మీరిద్దరు కూడా భయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆయన జైలు పంపిస్తాడని వారి కాళ్ళు ఇద్దరు మొక్కుతున్నారు. కాబట్టి ఈ దేశం, ఈ రాష్ట్రం ఇట్లా వెనుకబడింది. ఈ రాష్ట్రాన్ని కాపాడండి, వీళ్ళ అవినీతి పైన విచారణ జరిపించండి, పెంచిన పేద ప్రజల పైన పన్నుల భారం తగ్గించండి, కరెంటు ఛార్జీలను తగ్గించండి. సిగ్గు లేకుండా రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చూస్తూ ఊరుకోం. కమ్యూనిస్ట్ పార్టీగా ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల మీద తిరగబడతాం, బిల్లులు కూడా చెల్లించాం. ఎవరైనా రైతులు ఈ దేశానికి, ప్రపంచానికి 4 ముద్దలు అన్నం పెట్టే రైతుకి మీరు ఇలాంటి అన్యాయం చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తారో లేదో కానీ మేము అధికారం ఉన్నా లేకపోయినా ఎర్రజెండా తరపున పేద ప్రజల తరపున ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, భారతదేశంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలతో మరి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో కుదిరినటువంటి ఒప్పందంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రికి 1750 కోట్ల రూపాయలు మరి లంచం ఇచ్చి ఈ విద్యుత్ కొనుగోలు చేసుకున్నారని చెప్పేసి మొత్తం 2500 కోట్ల కుంభకోణానికి పాల్పడారని చెప్పేసి ఆ డబ్బులతోనే, ఈ కుంభకోణాలతోనే అమెరికా ప్రజలను కూడా మోసం చేస్తున్నారని చెప్పేసి అమెరికా కోర్టు అదాని పైన మరి పెద్ద ఎత్తున మరి ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. మరి దీని తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమాత్రం స్పందించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రజాధనాన్ని ఇంత కొల్లగొట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి పైన ఆయన ద్వంద్వ వైఖరి, రోజు ఆయన యొక్క ఇద్దరి పైన ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. అదానిని జగన్మోహన్ రెడ్డినేమో చీచీ అంటున్నాడు, అదానిని మాత్రం ముద్దుగా చూస్తూ ఉన్నాడు. అంటే అదాని పైన నువ్వు ఎందుకు ప్రేమ గర్పిస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చీచీ అంటున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ కుంభకోణం పైన మీ విచారణ జరిపించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే అదానికి కుదుర్చుకున్నటువంటి, ఈ రాష్ట్రంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నిటిని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మరి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రానున్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కానీ ఈరోజు రైతుల మోటార్లకు మీటర్లు బిగించి ఆ రకంగా రైతుల్ని ఆ రకంగా ఇబ్బంది పెడతామంటే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకోదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖతోనే నీవు 2004 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్లనే నీ ప్రభుత్వము అధికారం నుంచి కోల్పోయావు. 10 సంవత్సరాల పాటు అధికారులకి దూరంగా ఉన్నావు. మరి ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర పరిపాలన అందించాలంటే అదానీ కుంభకోణాల పైన తక్షణమే విచారణ జరిపించాలి. అవినీతికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవడం ద్వారానే ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కె రామాంజనేయులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.